ఏపీలో ఎన్నికలకు తేదీ ప్రకటించిన నేపథ్యంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ జగన్ బస్సు యాత్రను చేపట్టనున్నట్లుగా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం తెలిపారు. ఈ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమై 21 రోజుల పాటు కొనసాగి శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ముగుస్తుందని తెలిపారు. ప్రతిరోజు ఆయా ప్రాంతాల్లో వివిధ వర్గాలతో ఇంటరాక్ట్ అవ్వడంతో పాటు వైఎస్ఆర్సీపీ క్యాడర్తో సమావేశాలు ఉండేలా బస్సు యాత్ర ఉంటుందని తలశీల రఘురాం చెబుతూ ఉన్నారు. ఆయనతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతామన్నారు. మేమంతా సిద్ధం అన్న టైటిల్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 21 లోక్సభ పరిధుల్లో సభలు నిర్వహించబోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో ఇంటరాక్ట్ అవ్వబోతోంది. ఏ విధంగా ఈ క్యాంపెయినింగ్ జరగబోతోంది, ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి బస్సు యాత్ర కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా మనతో పాటు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సరే, ఈ యాత్ర ఏ విధంగా డిజైన్ చేశారు, దీని టైటిల్ ఏంటి, ప్రధానంగా ఈ యాత్ర లక్ష్యం ఏంటి, ఏ ప్రాంతాల్లో ఈ యాత్ర జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సిద్ధం పేరుతో 4 రీజన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత పెద్ద మీటింగ్స్, బహుశా భారతదేశ చరిత్రలోనే జరిగిన విధంగా ఈ మీటింగులు జరిగినాయి అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. అటువంటి మీటింగులు పూర్తి చేసుకొని ఇప్పుడు ఎన్నికల రణక్షేత్రంలో దిగబోతున్నారు. ఇప్పటికే మా పార్టీ మేము సిద్ధం, మా బూత్ సిద్ధం పేరుతో ఇంటింటా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి మేమంతా సిద్ధం పేరుతో మేమంతా కూడా ప్రణాళిక రూపొందించి దాన్ని అమలు చేయబోతున్నాం. ఇడుపులపాయలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 26, 27 తేదీల్లో రేపు దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ని మీకు ఇస్తాం. 26, 27 తేదీలు యాత్ర ప్రారంభం అవబోతుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎప్పుడైతే మన 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో సిద్ధం సభలు జరిగినాయో వాటిని మినహాయించి మిగతా 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ యాత్ర నిర్వహించడానికి మేము నిర్ణయించాం, పార్టీ నిర్ణయించింది. దీనికి తోడు ప్రతి చోట కూడా అక్కడ స్థానికులుగా ఉన్న మేధావులు, తటస్థులతో వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే మేనిఫెస్టోనే కాకుండా గతంలో కూడా మేనిఫెస్టోలో లేని ఏ విధంగా అమలు పరిచారో జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని క్రోడీకరించి పరిపాలనలో వాటిని ఉపయోగించుకునే విధంగా కూడా ఈ తటస్థుల నుంచి స్వీకరించే సూచనలు ఉంటాయి. ఈవినింగ్ సాయంత్రం పూట ప్రతిరోజు కూడా ఒక బహిరంగ సభ ఉంటుంది. ఇది మొదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 21 నియోజకవర్గాలు తిరిగిన తర్వాత మాత్రమే మళ్ళీ తన అక్కడే బస చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఇడుపులపైన ప్రారంభమైనాక అది కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతం వరకు యాత్ర సాగిస్తారు? సాధ్యమైనంత వరకు కంటిన్యూగా రావాలనే అనుకుంటున్నాం. ప్రాథమికంగా రేపు దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉంటాయి. ప్రాథమికంగా ఇడుపులపాయలో ప్రారంభమైన యాత్ర శ్రీకాకుళం జిల్లా వరకు 21 నియోజకవర్గాల్లో శ్రీకాకుళం పార్లమెంట్ వరకు ఈ యాత్ర జరిగే విధంగా పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి జనం మధ్యలోకి వచ్చేటప్పుడు క్యాడర్ని కానీ ప్రజలను కానీ పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుంది, ఆయన కలవాలనే ప్రయత్నం చేస్తే దాంట్లో వాళ్ళు కలుసుకునే అవకాశం ఉంటుందో, వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూశారు సిద్ధం సభలు ఏ రకంగా జరిగినాయి. ఆయన కార్యకర్తలకు ఎట్లా దగ్గరగా వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలవడానికి ప్రయత్నం చేశారని ఇది కూడా అదేవిధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకు దగ్గరగా వెళ్ళే విధంగా దీన్ని డిజైన్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సామాన్యులకి మరింత చేరువయ్యేలాగానే ఈ బస్సు యాత్ర ఉండబోతుందని చెప్తా ఉన్నారు. మేమంతా సిద్ధం అన్న పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదం తీసుకుని యాత్రను ప్రారంభిస్తారు. ఖచ్చితంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ చేపట్టినటువంటి సిద్ధం సభలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమయ్యి ఆ తరహాలోనే ఈ యాత్ర కూడా ఉండబోతుందని తలశీల రఘురాం చెప్తున్నారు. వీడియో షోతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.